పాత పద్ధతుల్లో ఒక మనువాదాన్ని తీసుకొచ్చి రాజ్యాంగమే వద్దు, మనువాదమే పరిపాలిస్తుంది అన్నటువంటి దుష్టమైన ఆలోచనతో పనిచేస్తూ ఉంది. ప్రజల మధ్యన వైషమ్యాన్ని సృష్టించి ఈ దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పి బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కడైతే బలమైన శక్తులు ఉంటాయో వాటితో కలిసి పనిచేయాలి. అక్కడ తక్షణంగా బీజేపీని ఓడగొట్టగలిగిన శక్తి, బీజేపీ వ్యతిరేక శక్తి ఏదైతే ఉంటే దాంతో కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం కేంద్ర పార్టీలు, వాళ్ళ కేంద్ర కార్యవర్గాలు. దానికి అనుకూలంగానే ఇక్కడ రాష్ట్రంలో కూడా వారు స్పష్టంగా చెప్పిన ఎన్నికల సందర్భం రాగానే చెప్పిన అంతకుముందే టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలి, ఇక్కడ తప్పకుండా బీజేపీని ఈ రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వద్దు అనే భావనతో వాళ్ళు ఉన్నారు. ఈ అనుకోకుండా ఈ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి తప్పకుండా బీజేపీని ఓడించగలిగిన శక్తి కేవలం టీఆర్ఎస్కే ఉంది, కేసీఆర్కి ఉంది. కాబట్టి టీఆర్ఎస్కి మద్దతు ఇస్తామనే మాటలు వారు చెప్పారు. తప్పకుండా కలిసి వచ్చే శక్తులందరితో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రాజకీయాల్లో తప్పకుండా వారి మద్దతును మేము స్వీకరించాం. ఇక ఈ ఒకేది కాదు, ఇక ముందు కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కలిసి కొట్లాడాలని రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా పనిచేయాలని చెప్పి కూడా ఆలోచించడం నిర్ణయం తీసుకున్నాం. సార్ నమస్తే, నా పేరు ఉమాదేవి అండి, సీనియర్ జర్నలిస్ట్. సో తెలంగాణ వచ్చి 8 ఏళ్ళు అయింది. ఈ 8 ఏళ్ళలో మీరు మీ పార్టీ మునుగోడుకి ఏం చేసింది? సో ఇప్పుడు గెలిస్తే ఏం చేయబోతున్నారు? మన దగ్గర మునుగోడులో స్పష్టంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మునుగోడు 60 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న బాధని, అత్యంత దారుణమైన స్థితి నుంచి, ఆ మునుగోడు ఫ్లోరోసిస్ మహమ్మారి నుంచి బయటపడించాం. అక్కడ దాదాపు 40,000 మందికి పైగా పెన్షన్లు ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆకలిని కొంత తీర్చగలిగినాం. ప్రత్యేకించి చేనేత కార్మికులు కూడా ఎక్కువగా ఉన్న ప్రాంతం, చేనేత కార్మికులు పెన్షన్లు ఇవ్వడంతో పాటు అనేక రకాలుగా వారి జీవితాల్లో కొంత వెలుగు నింపడానికి పథకాన్ని తీసుకొచ్చడం ద్వారా దాన్ని కూడా నింపినాం. మరొక వైపు వ్యవసాయం కేవలం వ్యవసాయ ఆధారితమైన ప్రాంతం కాబట్టి వ్యవసాయ రంగం కొరకు మేము తీసుకున్న చర్యలు దాదాపు 48,000 బోర్బావులు ఆ ప్రాంతంలో ఉన్నాయి. దాదాపు 1,20,000 ఎకరాలు బోర్బావులు దాదాపు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. దానికి ఒక మంచి వర్టన ఇచ్చినాం. నేను తీసుకున్న మిషన్ కాకతీయ మేము నిర్మించిన చెక్డాముల ద్వారా ఇవాళ ఇక్కడ భూగర్భ జలాలను పెంచడం ద్వారా కొంత ఊరటను ఇవ్వగలిగినాం. ఈ కార్యక్రమం కొంత అంతకుముందు రోడ్ల నెట్వర్క్ ఏమాత్రం లేని ప్రాంతం అది. 2014-18 కాలంలోనే మా శాసనసభ్యులుగా దాదాపు 600 కోట్ల రూపాయలతో అక్కడ రోడ్ల నెట్వర్క్ను డెవలప్ చేసినాం. గ్రామీణ అంతర్గత రోడ్లను కూడా కొంత పూర్తి చేయగలిగినాం. ఈ 4 ఏళ్ళుగా మళ్ళీ అభివృద్ధి పుట్టుబడింది. అయితే ఈ ఫ్లోరోసిస్ను శాశ్వతంగా నిర్మూలించడానికి నీరు కాలువల ద్వారా ప్రవహించే నీళ్ళని ఇవ్వడమే ప్రధానమైంది అనేది ఏదైతే ఉందో సాంకేతికంగా చెప్పబడుతున్న విషయం. దాని కొరకు అక్కడ ప్రాజెక్టులను తీసుకొచ్చి పాలమూరు నీటి పథకం ద్వారా అక్కడికి తీసుకొచ్చి ఆ మునుగోడులో ఉన్న 2 లక్షల ఎకరాలకు పైగా భూమిని ప్రతి ఇంచు కూడా సాగునీళ్ళని అందించడం ద్వారా దానికి శాశ్వతమైన పరిష్కారం చేయాలని చెప్పేసి అని భావించడం. ఇప్పుడు ఏదైతే ఇంకా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయో ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తూ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇతర చిన్న చిన్న సమస్యలన్నీ కూడా గ్రామీణ అంతర్గత రోడ్లు కావచ్చు, ఇంకా కొత్త రోడ్లు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే తప్పకుండా ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు ఇప్పుడున్న ఆ ఇతర చిన్న సమస్యలను కూడా పరిష్కారం చేస్తాం. సార్ మల్లికార్జున రెడ్డి సాక్షి సార్. మునుగోడులో ఈ ఉప ఎన్నిక సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధుల అమ్మకాలు, కొనుగోలు, ఓటర్ల ప్రలోభాల పర్వం చాలా తారస్థాయికి చేరిందనేటువంటి విమర్శలు, వార్తలు వస్తుంటాయి. అందులో ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ చాలా ఈ దేశంలో ముందంజలో ఉన్నాయని దీని మీద మీ కామెంట్. అయితే విమర్శ ఉన్నమాట వాస్తవమే, ప్రచారంలో ఉన్నమాట వాస్తవమే. ఎందుకు వచ్చిందంటే వచ్చిన అభ్యర్థి కేవలం డబ్బుల్ని నమ్ముకొని వచ్చిండు అనేది ఏదైతే ఉందో అది ప్రజల్లో ఆశను రేకెత్తించింది. ఎందుకనంటే అక్కడ బీజేపీ పార్టీ లేదు అనే విషయం తెలుసు. ఆ అభ్యర్థి ఇటువంటి చర్చకు, ఇటువంటి వాదనకి అవకాశం ఇచ్చింది, ఇటువంటి ఆశలకు కూడా అవకాశం ఇచ్చింది. ఒక మాట నేను చెప్తాను, ఆయన చేసిన వాదన ఏదో అభివృద్ధి కొరకు, ఏదో నేను రాజీనామా చేస్తే అభివృద్ధి వస్తుంది చేసిన అనే మాట నేను తీసుకొచ్చాను.
కానీ ప్రజలు నమ్మలేదు. నమ్మకపోవడానికి కారణం ఏంటంటే, నమ్మలేదు అని చెప్పడానికి, ఒక గ్రామీణ వ్యవసాయ కూలి ఇక్కడ పొలంలో పనిచేస్తుంటే ఎవరో మిత్రుడు, మీడియా మిత్రుడు, వెబ్ ఛానల్ మిత్రుడు కావచ్చు, ఎవరు వెళ్ళినారు. వెళ్ళి ఆమె అడుగుతున్నాడు, ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఇప్పుడు మునుగోడు ఎన్నికలు వచ్చినాయి కదమ్మా, నీకు తెలుసా ఎందుకు వచ్చినాయి అంటే, అదే ఆయన రాజీనామా చేసిండు కదా, ఆయన పర్యటనకి వచ్చినాయి అన్నారు. మరి ఇప్పుడు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు అని అంటే, ఏమో ఇప్పుడు ఏం చెప్పగలుగుతాం అన్నది. మరి ఆయన రాజీనామా చేసిండు కదా మీ అభివృద్ధి కొరకు, మరి ఆయన కేవలం రాజీనామా చేసినాడు కన్నా అంటే, ఆయన రాజీనామా చేసింది కానీ మరి అభివృద్ధి కొరకు అంటే ఎట్లా, ఆయన ఏదో ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి నాకు సహకరించలేదు అందుకే చేసిన అన్నాడు కదా. మరి ఇప్పుడు 6 సభ్యులు ఉన్న పార్టీకి రాజీనామా చేసిండు, 3 ఉన్నకే పోయిండు, మరి దానికి పోతే ఎట్లా వస్తుంది అభివృద్ధి, ఎక్కువ మంది ఉన్నకే పోతే వచ్చు కానీ అనే మాట అన్నది ఒక గ్రామీణస్థి. అంటే ఈయన చెప్పిన దాంట్లో వాస్తవం లేదు, ఆయన చెప్పింది అర్ధరహితమైంది, ఆయన మాట్లాడుతున్న ఆయన వాదన అర్ధరహితమైంది అనే విషయాన్ని ప్రజలు తీసుకున్నాడు. ఇదే సందర్భంలో మీరు అడిగిన ప్రశ్న ఏదైతుందో, ఈ డబ్బులు వస్తున్నాయి ప్రవాహం అవుతుందనే మాట ప్రజల్లో ఒక విషయం కూడా స్పష్టంగా తేలిపోయింది. ఆయన ముందు 22,000 కోట్లకు పోయిటని, 23,000 కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్నాడని, అందువల్లనే పార్టీ మారిందనే భావన. దాంట్లో ఆయనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఒప్పుకున్నాడు, కన్ఫెస్ చేసిండు. అంత 22, 23 అంటారు కానీ అంత లేదు, నాకు కేవలం 18,000 కోట్లు మాత్రమే ఇచ్చాను, చాలా తక్కువ ఇచ్చారు అన్నట్టుగా ఆయన ఒప్పుకున్నాడు. ఆయన దానికి ఆయన ఇంకా విషయం కూడా చెప్పిండు, నేను ఇలా కొత్తగా పోవడం కాదు, 3 ఏళ్ళ నుంచి నేను టచ్లో ఉన్నా అక్కడ, ఇది 6 నెలల క్రితమే కన్ఫర్మ్ అయింది నాకు. అంటే 3 ఏళ్ళుగా ఇటువంటి ప్రయత్నం ఏదో చేస్తున్నాడు, బేరసారాలు చేస్తున్నాడు బీజేపీతో. ఇది ఇచ్చిన తర్వాత మాత్రమే రాజీనామా చేసిండు, వాళ్ళ పార్టీలో చేరిండు అనేది స్పష్టంగా ప్రజల్లోకి వెళ్ళింది. అది ఆయనే చెప్పిన మాటల ద్వారా, మనం ఆరోపణ చేయడం ద్వారా కాదు. మరి ఇటువంటి సందర్భంలో మరి 18,000 కోట్లు తీసుకున్నాడు అంటే, ఇది మనం కేవలం మనం ఎమ్మెల్యే గెలిపేయడం వల్లనే కదా, లేకపోతే ఓటు అన్నాడు, ఓడిపోయిన ఎమ్మెల్యే దాన్ని పట్టించుకోకూడదు కదా. మనం ఎమ్మెల్యే గెలిపించడం ద్వారానే ఈయన 18,000 కోట్లు పొందింది కాబట్టి ఆయన ఎందుకు ఒకటి తీసుకోవాలి, మరి మనం మానవని అడుగుతున్నాడు కదా, అడిగినప్పుడు మనం ఎందుకు డిమాండ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు భావిస్తున్నట్టు. ఎందుకంటే అంతకుముందు ఆయన గెలిపించిన వాళ్ళే, వాళ్ళంతా కూడా ఆయన గెలిపించిన ప్రజాప్రతినిధులు వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ మాట అడుగుతున్నట్టుంది. అందువల్లనే ఈ చర్చ బయటకు వస్తుంది. మంత్రి గారు, నవీన్ అంటే వెలుగుడిపోయాడు, నవీన్ వెలుగుడిపోయాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాకి 40 TMCల అష్యూర్డ్ వాటర్ SLBC కేటాయించడానికి మీ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డికి షిఫ్ట్ చేసింది, 40 TMC. తద్వారా మీ ఉమ్మడి నల్గొండ జిల్లాకి నష్టం చేసింది అనే ఆరోపణ. రెండవది, మునుగోడుకు నల్గొండ జిల్లాకి నీళ్ళిచ్చే ఇంటి ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సోర్స్ పాయింట్ 8 ఏళ్ళ నుంచి కూడా ఇంతవరకు నిర్ధారించారు. 8 సర్వేలు 10 సర్వేలు చేశారు, ఇంతవరకు నిర్ధారించారు. దీంట్లో వైఫల్యం. తప్పకుండా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అక్కడ 1-2 కేసులు వేసి ఈ ప్రాజెక్టును ముందుకు పోకుండా ఆపడానికి చేసిన ప్రయత్నం, దాన్ని NGTలోకి తీసుకుపోవడం, దాని ద్వారా చేసిన ఆటంకాలు కొంత ఇబ్బంది సృష్టించడం వాస్తవం. అందులో బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉండడం, అందులో సందేహం లేదు. ఇద్దరు కూడా వాళ్ళు ఒకసారి బీజేపీలో, ఒకసారి కాంగ్రెస్లో, ఒకసారి బీజేపీలో, కాంగ్రెస్లో కూడా షిఫ్ట్ కూడా అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో చెప్పడం కష్టం, మీకే కష్టం, నాకంటే కూడా. లేదు మా పార్టీ రాలేదు, రాలేదండి, మేము తీసుకోలేదు, మా పార్టీ రాలేదు. సో అటువంటి వాళ్ళు కొంచెం సృష్టించిన ఆటంకాలు, స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇష్టం లేకపోవడం, కేంద్రం నడుపుతున్న పార్టీకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేకపోవడం, కేంద్ర ప్రభుత్వం సృష్టించిన ఆటంకాల వల్ల కొంత ఆలస్యమైన కూడా వాస్తవం. కానీ మిగతా ప్రాజెక్టు పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. తప్పకుండా దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఎట్టి పరిస్థితులలో కూడా వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో మునుగోడు నీటి పూర్తి చేస్తాం, మునుగోడు నీటి తీసుకొస్తాం, అందులో సందేహం లేదు. కేటీఆర్ గారు కూడా చెప్పారు, ఇది చాలా కీలకమైన ఎన్నికని. అంటే ఈ ఎన్నిక ఎలాంటి ప్రభావం ఇస్తుంది, ఎలాంటి పరిణామాలు ఉంటాయి, దీన్ని ఏమన్నా రిఫరెండంగా భావించే అవకాశం ఉందా? ఇది మేము భావించాలని మీరు భావిస్తారు కదా, మీరు ఊరుకుంటారా? నిమిషాల మీద ఇట్లా సెకండ్ల మీద వస్తూనే ఉంటుంది.
ఛానళ్ళు కావచ్చు, పత్రికలు కావచ్చు. ఇది తప్పకుండా ఏ ఎన్నికైనా ప్రధానమైనది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో, మనకున్న పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నికల ఫలితాలే పార్టీల పని విధానానికి గీటురాలు, అందులో సందేహం లేదు. ఎవరు తాత్కాలికంగా ఎవరు తప్పించుకోవడం ప్రయత్నం చేసినా అది ఆగేది కాదు. కాబట్టి ఇవాళ ఈ ఎన్నికకు కొంత ప్రాధాన్యత ఉండాలన్నమాట వాస్తవం. ఇంకొక సంవత్సర కాలంలోనే సాధారణ ఎన్నికలు ఉండబోతున్నాయి కాబట్టి తప్పకుండా దీన్ని రాజకీయ పరిశీలకులు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, ప్రజలు కూడా కావచ్చు, పార్టీలు కూడా, అందరూ కూడా దాని ఫలితాన్ని తీసుకుంటారు. నోటి వచ్చే ఫలితం ప్రభావం రాబోయే సాధారణ ఎన్నికల మీద పడుతుంది అనే మాటలు అందరూ కూడా తీసుకుంటారు, మాట్లాడతారు. అందుకు సందర్భంగా కాబట్టి తప్పకుండా దాని ప్రాధాన్యత ఉంది. దాన్ని ఆ రకంగానే భావిస్తారు ప్రజలందరూ కూడా, దాని ప్రాధాన్యత అనుకుంటారు. సాక్షి నుండి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం, ఈ పార్టీకి కూడా మనకు రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలే బలంగా మనం మీరు భావిస్తున్నారు ఎన్నికల్లో గెలవడానికి. ఈ మధ్యకాలంలో ఈ పెన్షన్స్ కానీ, కళ్యాణ లక్ష్మి స్కీమ్ కానీ, కేసీఆర్ కిట్స్ కానీ ఇట్లాంటి ఆర్థిక సాయం అందించే పథకాల అమలు చాలా స్లోగా నడుస్తుంది, వాళ్ళకి సకాలంలో అందట్లేదు. ఇప్పుడు పెన్షన్స్ మీద చాలా వరకు రాష్ట్రంలో 50 లక్షల మంది ఇస్తున్నారు, కానీ 20వ తేదీ వరకు అందుతున్నాయి. అవి తల్లిదండ్రుల కన్న పిల్లల నుంచి నిరాధారకు గురైన వాళ్ళు ఆ పెన్షన్ల మీద ఆధారపడి బతుకుతున్నారు చాలామంది. కానీ 20 రోజుల పాటు వాళ్ళు ఎదురు చూడాల్సి వస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్ల మీద ఏమైనా రిఫ్లెక్ట్ అవుతాయా? అంటే ప్రభుత్వ పనితీరు కూడా కొద్దిగా నిదానంగా జరుగుతుంది అనేది. ఇంత అద్భుతమైన పథకం మీ మాటల్లో చెప్పారు. పిల్లల నుంచి నిరాదరణకు గురైన వాళ్ళు మాట, చాలా గొప్ప మాట. నిజంగానే పిల్లల నుంచి నిరాదరణకు గురైన వాళ్ళకి ప్రభుత్వమే ఒక ఆదరణగా, ఆసరాగా ఉండి తీసుకొచ్చిన పథకం భారతదేశంలో మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా, మన పక్క రాష్ట్రంలో తప్ప ఇంకెక్కడ కూడా లేని పథకం. బ్రహ్మాండమైన ఊరట ఇచ్చిన పథకం, వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచిన పథకం, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచిన పథకం. ఆ పథకం తప్పకుండా మా ప్రయారిటీ, అందులో సందేహం లేదు. ఏ ఇబ్బందులు వచ్చినా కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్న అన్ని ఆటంకాల మధ్యన కూడా ఆర్థికంగా మమ్మల్ని దిగ్బంధం చేయాలని చెప్పి కేంద్రం చేస్తున్న కుట్రలన్నింటినీ ఎదుర్కొని కూడా మేము దాన్ని ఒక నెల కూడా వాయిదా వేయకుండా అందిస్తాము. 1-2 రోజులు ఆలస్యం అవడానికి పెద్ద సమస్య కాదు. మీరు వాళ్ళని అడిగితేనే చెప్తారు వాళ్ళు ఆ మాటని. అది సమస్యనే కాదు అనే మాటను. ఆర్థికంగా ఉండే వెసులుబాటును బట్టి 3 రోజులు ఆలస్యం అవ్వడం పెద్ద సమస్య కాదు. అది కొన్ని రాష్ట్రాలలో జీతాలు ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. మేము పెన్షన్లను కూడా 1 నెల దాటకుండా అందిస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని మీరు గమనించాలి తప్పకుండా. మంత్రి గారు, ఇక్కడ నుంచి సిటీ విజన్, పాత సిటీ కేబుల్ బ్యూరో చీఫ్ శ్రీనివాసరావు, ఒకటి కాంగ్రెస్ పార్టీని అంతం చేయడానికి కేసీఆర్ బీజేపీ నుంచి సుపారీ తీసుకున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఇంకొకటి సంక్షేమ ప్రభుత్వం అనుకుంటున్న మీ ప్రభుత్వము ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, పక్కకు పెట్టింది, బీసీ రుణాలు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. ఈ 2 విషయాల పట్ల మీ విధానం ఏంటి? సరే, పాపం ఏ చెడులకు మేమేం చెప్పాలి సమాధానం. కానీ ఆయన పార్టీ నుంచి ఆయన్ని పీకేస్తారని ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన ఇప్పటికి మేము నాయకులుగా అంగీకరించమని కొంతమంది అంటున్నారు. అక్కడ వాళ్ళ జాతీయ పార్టీలో ఆయన చేతికి స్టీరింగ్ ఇచ్చి నడుపు బాబు అని అంటే ఆయన మధ్య దిగిపోతా ఉన్నాడు. ఇప్పటికి 2 సార్లు నేను నడపలేను ఇక్కడ అని చెప్పి ఇంకొక అధ్యక్షుడిని పెట్టుకుని పరిస్థితుంది. ఇక్కడ ఈయనను పెట్టుకుంటే ఈయనను ఈ కోమటిరెడ్డి సోదరులు ఏమన్నారో తెలుసు మనకు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటారో తెలుసు. కాంగ్రెస్ పార్టీని ఏదో లేకుండా చేయడానికి వేరే ఎవరు ఎక్కర్లేదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే చాలు, దానికి మంది ఎక్కర్లేదు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళే చాలు అనే విషయాన్ని ఆయన ముందు చెప్పాడు స్వయంగా. ఇక మళ్ళీ దానికి ఈ ప్రశ్న పెద్దగా సమాధానం వేరే ఇంతగా నక్కరు కదా నేను భావించడం లేదు. ఇక మిగతాది
ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ మాత్రమే. వాళ్ళు గుర్తించిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ మాత్రమే. తప్పకుండా దానికి చేయాల్సిన చర్య చేస్తాం. మంత్రి గారు, నా పేరు రాజు, మినుగురు పత్రిక. ఇందాక మీరు బీఆర్ఎస్ ఏర్పాటు గురించి మాట్లాడుతూ టీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్గా ఆవిర్భవిస్తూ తెలంగాణ ఉనికికి, తెలంగాణ అస్తిత్వానికి రేపు భవిష్యత్తులో ప్రమాదం జరిగితే ఎటువంటి బాధ్యత తీసుకోబోతుంది? తెలంగాణ ఇప్పుడు ఒక నిజం, ఒకప్పుడు స్వప్నం, ఇవాళ నిజం, ఇవాళ వాస్తవం. ఇక తెలంగాణ అస్తిత్వాన్ని రాష్ట్రం ద్వారా మాత్రమే కాదు, 100 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వేరే వాళ్ళు పరిపాలించినా దాని అస్తిత్వాన్ని పోగొట్టడం ఎవరి వల్ల కాలేదు. తెలంగాణ అస్తిత్వం కోల్పోయి ఉండే వాళ్ళ రాష్ట్రం వచ్చేదే కాదు మొట్టమొదటిగా. దాంట్లోనే ఉంది దాని ఫలం. ఇక ఇవాళ ప్రభుత్వంగా ఏర్పడి మొత్తం భారతదేశానికి ఒక దిక్సూచిలాగా ఈ మోడల్, తెలంగాణ మోడల్ అనేది ఇవాళ ఈ దేశం అంతటా కూడా మారుమవుతున్నమాట. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తేవాలన్నా, స్వయంగా కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తేవాలన్నా తెలంగాణలో అనే మాటను ఉచ్చరించకుండా తెలంగాణలో ఉన్న పద్ధతులు, తెలంగాణలో వచ్చిన పద్ధతులు, తెలంగాణలో అమలు చేస్తున్న పద్ధతులు అనే పదాన్ని ఉచ్చరించకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది ఈ దేశంలో ఉండే పరిపాలన విభాగాలన్నీ కూడా. కాబట్టి తెలంగాణ అస్తిత్వానికి ఇబ్బంది లేదు. తప్పకుండా తెలంగాణ ఉంటుంది. మంత్రులు సార్, రాష్ట్రంలో నిరుద్యోగ కళాకారులు చాలామంది ఉన్నారు. 550 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. చాలామంది కళాకారులకు అర్హత ఉన్నా రాలేదు. ఈ పేపర్ నా పేరు ఉత్తరసేన్ స్నేహటివి. సార్, ఇప్పుడు 5 నెలల నుంచి వృద్ధాప్య కళాకారులకు పెన్షన్ రావడం లేదు. మరి దీనిపై ప్రభుత్వం చర్య తీసుకుంటుందా లేదా? అయితే మీరు అన్నట్టు 1,00,000 మంది ఉంటే అందరికి ఉద్యోగాలు రావండి. ఇక్కడ ఒక విచిత్రమైన వాదన ఉంది ఈ రాష్ట్రంలో. చదువుకున్న ఉద్యోగము, చదువుకున్న ఉద్యోగులు అనే మాట పాపం దురదృష్టవశాత్తు కొంతమంది ప్రొఫెసర్లు చెప్పుకునే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇంత మించిన బాధకరమైన సందర్భం కోరుకుంటారు భారతదేశం. వాస్తవానికి అసలు మనం ఇవాళ సివిలైజ్డ్ సొసైటీ, సివిలైజ్డ్ కంట్రీ ఏం పిలుస్తున్నామండి? 100% చదువుకున్న వాళ్ళు ఉండే సమాజాలని సివిలైజ్డ్ సొసైటీస్ అంటున్నాం. మరి 100 మంది చదువుకున్న దగ్గర 100 మందికి గవర్నమెంట్ నౌకర్లు వస్తాయా? ఏం ఆర్గ్యుమెంట్ ఇది? పైగా ప్రొఫెసర్ అని వాడు మాట్లాడితే దానికి ఏమర్థం ఉన్నట్టు? ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలని చెప్తున్న దేశాలలో 100% అక్షరాస్యత ఉన్న దేశాలలో ప్రభుత్వ ఉద్యోగాల శాతం ఎంత? 6%. అమెరికా, కెనడా చూసుకుంటే 6%. కొన్ని వెనుకబడ్డ దేశాలు, అంటే అభివృద్ధిలో ముందుకు పోతున్న దేశాలు, సంక్షేమ పథకాలతో సంక్షేమ శాఖలు ఏర్పాటు చేసుకున్న దేశాలలో కొన్ని శాఖలు ఎక్కువ, కొంత ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి తప్ప మీరు కళాకారులు అందరికీ అనేది ఏదైతే ఉందో సరే అదేదో చర్చ కొరకు పనికొస్తుంది. కానీ తప్పకుండా కళాకారులకు ఇవ్వాల్సినవి, ఎవరికి ఇవ్వాల్సినవి అయినా అందరి పెన్షన్లు అందరికి వస్తూ ఉన్నాయి, అందరి సార్లు అందరికి వస్తూ ఉన్నాయి. అక్కడ ఇబ్బంది లేదు. సార్, శాస్త్రి ఫ్రమ్ నవ తెలంగాణ. సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కొన్ని పథకాలని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి అమలు చేస్తుంది అని చెప్పని మీరు చెప్తూ ఉన్నారు ప్రభుత్వంలో. దాంట్లో రైతు బంధు, రైతు బీమా అనేటువంటివి కూడా కొన్ని ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉప ఎన్నికలు అనేటువంటి రాజకీయ ఎత్తుగడని టీఆర్ఎస్ పార్టీ తీసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ కూడా అటువంటి రాజకీయ ఎత్తుగడని మీ దగ్గర నుంచి కాపీ కొట్టిందనుకోవచ్చా? ఒకటి. రెండు, ఇంకొక ప్రశ్న సార్, రాష్ట్రంలో పరిపాలన చాలా బాగుందంటున్నారు కానీ కౌలు రైతులు, ఆర్టీసీ కార్మికులు, బీఆర్ఓలు, బీఆర్ఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు వీళ్ళంతా మీకు వ్యతిరేకంగా ఉన్నారన్న విషయాన్ని మీరు గుర్తించారా లేదా? తప్పకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు 100% మంది ప్రజల మద్దతు రావడం అనేది సహజమైన విషయం కాదు, అసహజం. అని కోరుకోవడమే అసహజం. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఇక్కడ జరగని పని. ఎందుకంటే ప్రజల కోరికలు అనంతం. మానవ జాతి ఉన్నంత కాలం, అది ఏ సమాజమైనా, అది ఎటువంటి దేశమైనా, కోరికలు అనేవి రోజు వస్తుంటాయి, సమస్యలు అనేవి రోజు వస్తాయి. కోరికలతోనే సమస్యలు వస్తుంటాయి.
వాటి పరిష్కారాలు చేసుకుంటూ పోతుంటాయి తప్ప ప్రభుత్వాలు ఏ శాశ్వతంగా ఏ సమస్యలు లేవు అంటే ఆ సమాజం నిలబడదు అసలు. ఫస్ట్ ఏ సమస్యలు లేని సమాజం ఉండదు అసలు. సమస్య లేకపోతే మనిషి ముందుకు పోడు. కాబట్టి తప్పకుండా ఉంటుంటే అన్ని సమస్యలు ఒకటి ఎవరు ఎంత తెలివిగా పరిష్కరించారు, ఎవరు ఏ సమస్యకు ప్రాధాన్యతనిచ్చి దానికి తక్షణమే ఆ సమస్యను పరిష్కరించి ప్రజలకు ఎంత గొప్పగా రిలీఫ్లు ఇచ్చిండ్రు, ఎక్కువ మంది ప్రజలకు రిలీఫ్ ఇచ్చింది ఎవరు అనే దాని మీద ఆధారపడి ఉంటాయి ఎప్పుడు కూడా ఆ యొక్క ప్రభుత్వాలు నడిపే పార్టీల భవిష్యత్తు తప్ప ఇంకొకటి కాదు. ఇక ఉప ఎన్నికలకు సంబంధించి మీరు అడిగింది ఏదైతే ఉందో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ మేము చెప్పినాం, మా మేనిఫెస్టోలో మేము చెప్పినాం, మేము రాజకీయ పార్టీగా నమోదైన ఉద్యమ పార్టీ ఉద్యమాన్ని శత్రువు చేతికి చిక్కకుండా చట్టంలో ఉండే వాటిని ఉపయోగించుకొని రాజ్యాంగబద్ధంగా ఉండే హక్కులను ఉపయోగించుకొని మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పినాం. దాంట్లో భాగంగానే చేసినాం. దానికి దీనికి పోల్చడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా ఒక కాంట్రాక్ట్ కొరకు అమ్ముడు పోయి తన స్వార్థం కొరకు ఈ దేశం ఈ రాష్ట్రంలో ఒక అరజడి సృష్టించాలని, మంచి అద్భుతంగా సాగుతున్న అభివృద్ధికి ఆటంకాలు జరపాలని, పచ్చని రాష్ట్రంలో మంటలు పెట్టాలని చెప్పి చేస్తున్న కుట్రలో భాగంగా ఆయన అమలు తీసుకొచ్చిన ఎన్నిక కాబట్టి వాటితో దీనికి వచ్చిన లేదు. మంత్రి గారు, యాదగిరి ఆంధ్రజ్యోతి మునుగోడు నియోజకవర్గంలో ఎక్కువ మట్టుకు ఉన్నటువంటి చేనేత కార్మికులు కానీ ఇతర కార్మికులు కానీ వారి వృత్తి నైపుణ్యాన్ని పెంచడానికి అవసరమైన పథకాల గురించి ఆలోచన అయితే ఇంతవరకు లేదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలు అనేటువంటి ఉత్పత్తి చేస్తే మీరు ప్రధానంగా చేనేత కార్మికులు మునుగోడులో ఉన్నారని చెప్పారు. అక్కడ ఉపాధి ఇచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నట్టు లేదు. వీటితో పాటు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి విద్యా వైద్య రంగాల్లో వెనుకబడిన ప్రాంతం అనేది అందరూ ఒప్పుకుంటున్నటువంటి అంశం. అక్కడ ఉండేటువంటి చిన్న గ్రామాల్లో కానీ వెనుకబడిన గ్రామాల్లో కానీ ఉపాధి అవకాశాలు శూన్యం. వారంతా కూడా హైదరాబాద్కి వలస వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది. విద్యా వైద్య రంగాల్లో మీ ప్రభుత్వం ముందున్నటువంటి పథకాలు ఏమైనా ఉన్నాయా అక్కడ మునుగోడు నియోజకవర్గం ప్రజలకు చేయటం? దాంతోపాటు మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిస్తే క్రెడిట్ మీరు నైతిక బాధ్యత తీసుకుంటారు, ఓడిపోతే దానికి బాధ్యత ఎవరు? ఎప్పుడు కూడా ఏ ఎన్నికలైనా ఎవరో ఒక వ్యక్తి తీసుకొని నేను నడుపుతానంటే అది అమాయకత్వం. ఒక పార్టీగా అందరూ కలిసి చేయాల్సి ఉంటుంది, పార్టీని బాధ్యత తీసుకుంటారు తప్ప ఎవరో ఒకరు సమన్వయం చేస్తారు అంతే తప్ప అది ఒకరే నేనేదో మునియాన్ని నేనేదో గెలిపిస్తాను ఎవరినంటే అర్థం మించిన ఉంటుంది. వాళ్ళు చేసినట్టే ఉంటుంది, వాళ్ళ అహంకారం లాగానే ఉంటుంది. ఎవరైనా ఒకటి నేను చేసినా అంటే అర్థం మించిన అహంకారం ఉండదు. పార్టీ కలెక్టివ్గా పనిచేయాలి, అందరూ కలిసి పనిచేస్తేనే ఫలితం వస్తుంది. తప్పకుండా ఫలితం ఎట్లున్నా అందరికి బాధ్యత ఉంటుంది, అందరికి సందేహం లేదు. నాకు అట్లాంటి అలవాటు లేదు. ఈ అహంకారంగా చెప్పుకోవడం ఇదేందో నేను చేసినా అదేందో నేను చేసిన అలవాటు నాకు ఎప్పుడు కూడా లేదు. నేను ఎన్నో గత ఎన్నికల సందర్భంలో కూడా ఎప్పుడు కూడా అట్లాంటి శక్తి అట్లా మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు ఆ అహంకారంతోనే ఆ రకంగా అమ్మ పోయి ఇంకో పార్టీలో పోయి ఎన్నిక తీసుకొచ్చారు. అహంకారం ఉన్న వాళ్ళు తప్ప వేరే రకంగా ఎప్పుడు లేదు. ఇప్పుడు చేనేత కార్మికులకు సంబంధించి మీరు అయితే అడిగినప్పుడు చేనేత కార్మికులకు ఈ దేశం మొత్తంలోనే ఒక ఆశను కల్పించి వాళ్ళకు విశ్వాసాన్ని కల్పించి నిలబెట్టిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేనేత కార్మికులకు పెన్షన్ ఇచ్చిన సందర్భం లేదు ఎక్కడ కూడా. ఇవాళ మేము తీసుకొచ్చిన చేనేత బీమా కావచ్చు, చేనేత మిత్ర కావచ్చు, అనేక పథకాలు ఇవాళ మేము హ్యాండ్లూమ్స్కి పవర్లూమ్స్కి ఇచ్చిన మేము సబ్సిడీలు కావచ్చు, ఇవాళ చేనేత రంగాన్ని నిలబెట్టినాయి. ఇప్పుడే కాదు, 2004 సందర్భంలోనే చేనేత కార్మికులు పాపం కరువు హత్యలకు పాల్పడ్డారు. బయటికి రాలేక, పక్క వాళ్ళని బదులు అడగలేక, ఆకలితో పస్తులుండి వారాల తరబడి కేవలం మంచినీళ్ళు తాగి ఆకలి చావులకు గురైంది మనందరికి తెలుసు. అది సిరిసిల్ల పోచంపల్లి ప్రాంతంలో. ఆ కాలంలోనే ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ గారు ఊరుని తిరిగి జోల పెట్టుకొని పిచ్చమెత్తి వాళ్ళని కాపాడుకోవడానికి ముందుకు వచ్చి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చి బతుకుండండి, కష్టపడండి, తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, మీ బతుకులు మారుతాయి, తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందనే మాటను ఆనాడే చెప్పి వారికి ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచిన నాయకుడు కేసీఆర్. తప్పకుండా చేనేత కార్మికులకు సంబంధించి
కార్యక్రమాలు తీసుకుంది కేవలం తెలంగాణ ప్రభుత్వం తప్పనిపోగా అటువంటి చేనేత కార్మికుల్ని ఆదుకుంటున్న సందర్భంలో మళ్ళీ వాళ్ళ నెత్తి మీద పొరుగులాగా దానికి కూడా జిఎస్టీని ఇచ్చి మోడీ గారు ఇవాళ చేనేత రంగాల నడువుగా కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది కూడా వాళ్ళ కార్మికులందరూ గమనిస్తూ ఉన్నారు. సార్ నా పేరు శ్రీనివాస్, greattelangana.com ఎడిటర్. మీకు ఆల్రెడీ ఒక గ్రౌండ్ లెవెల్లో ఒక అసెస్మెంట్ వచ్చేసే ఉంటుంది. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నాను? ఈ మెజారిటీల గురించి జనరల్గా మాట్లాడకపోవడం మంచిది. కానీ మీ సర్వేలు రకరకాల సర్వేలు చెప్తా ఉన్న విషయం గ్రామాలలో మనకు కనపడుతున్నది తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ 14 నుంచి 18% ముందుంది అనే మాట వినపడుతుంది. ఆ తర్వాత కాంగ్రెస్ బీజేపీలు సమాన స్థితిలో ఉన్నాయి అనే మాట కూడా వినపడుతూ ఉంది. రెండో స్థానానికి వాళ్ళు ఎవరు వస్తారు అనే దాని కొరకు అక్కడ ప్రయత్నం జరుగుతుంది అనేది అక్కడ చర్చ జరుగుతూ ఉంది. రమాదేవి బిట్టివి సార్. సార్ మునుగోడు అనేది ఇప్పుడు చాలా కాస్ట్లీ ఎన్నికగా మారిపోయింది. ప్రజలు కూడా ఎట్లా ఆలోచిస్తారంటే ఈ పార్టీ ఇంత ఇస్తుందంట, ఆ పార్టీ ఎంత ఇస్తుందంట. అంటే దీని ప్రభావము ఇది ప్రజాస్వామ్యానికి మంచిదేనా? దీని ప్రభావం రాబోయే సార్వత్రిక ఎన్నికల పైన ఎట్లా ఉంటుంది? ఇంకొకటి సార్, ఇప్పుడు మునుగోడులో కూడా మద్యం ఏర్లేక పారుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా 18 సంవత్సరాల నిండా కొత్త ఓటర్లను కూడా అట్రాక్ట్ చేసి మధ్యలో దించుతుంది. అసలు ఎట్లా వీళ్ళ ఆరోగ్యానికి రెస్పాన్సిబుల్ ఎవరు? ఇష్టం ఉన్నట్టు తాగుతున్నారు. ఆగస్ట్ 8 నుంచి మొదలు పెట్టారు, ఇంకా ఏర్లేక పారుతూనే ఉంది.